And welcome to Asterix. Guys, కొన్ని రోజుల ముందు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అడిగాను టెల్ మీ యువర్ డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ అండ్ నేను ఒక రియాక్షన్ వీడియో చేస్తాను దాని మీద. అండ్ బుక్ ఏమైనా సీక్రెట్స్ చెప్పారా మీరు? మోస్ట్ ఆఫ్ యూ ఆల్ ఆర్ రియలీ క్యూట్ అండ్ స్వీట్ అండ్ ఫనీ. లిటరలీ ఆ సీక్రెట్స్ విన్నప్పుడు కెన్ ఐ పుల్ యువర్ చీక్స్ అని అనిపించింది. But I'm going to keep it very very neat and clean and not get into the really deep and dirty ones. అయినా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మసాలేదార్ సీక్రెట్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. And guys, I'm not going to reveal anyone's names and I'm not here to judge anyone, so chill. కొన్ని క్యూట్ సీక్రెట్స్తో స్టార్ట్ చేద్దాం అండ్ జ్యూసీ వన్స్ వచ్చేది కొంచెం ముందుకెళ్తూ ఉంటే రివీల్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి ఐ స్టడీడ్ సెకండ్ స్టాండర్డ్ 2 times. ఇది సీక్రెటా? కెన్ ఐ జస్ట్ దాట్స్ ఓకే స్వీట్ హార్ట్. ఎందుకంటే సెకండ్ స్టాండర్డ్ని 2 times చదివినందుకు యూ హ్యావ్ బికమ్ పర్ఫెక్ట్ విత్ యర్ సెకండ్ స్టాండర్డ్ లెసన్స్. సెకండ్ సీక్రెట్ వచ్చేసి ఐ కీప్ టేకింగ్ మై బ్రదర్స్ థింగ్స్ అండ్ హీ డజంట్ నో. కానీ దట్స్ రియలీ వాట్ సిబ్లింగ్స్ ఆర్ ఫర్. మేబీ మీ బ్రదర్ మీకు తెలియకుండా ఏదైనా మీ వస్తువులు కూడా తీసుకుని ఉండొచ్చు. ఆలోచించండి. థర్డ్ సీక్రెట్ వచ్చేసి అక్క నేను అడాప్టెడ్ అని నాకు తెలుసు, బట్ నాకు తెలుసు అని మా మామ్కి తెలియదు అండ్ మా డాడ్ ఇప్పుడు లేరు. గర్ల్, ఫస్ట్లీ యూ ఆర్ సో బ్రేవ్ అండ్ నీలో మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడే చాలా ఎక్కువ ఉంది. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మేబీ యువర్ మామ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ దట్ నువ్వు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నీకు ఇది చెప్తామని వెయిట్ చేస్తుందేమో. అండ్ ఈవెన్ ఇఫ్ షీ డస్ నాట్, రిమెంబర్ వన్ థింగ్ గర్ల్స్ and guys, we are no one to judge what our parents do. ఓకేనా? సో మన పేరెంట్స్ ఏది చేసినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఇప్పుడే మీకు అర్థం కాదు. కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మీరు పెద్దగా అవుతారో లేదంటే మీరు పేరెంట్ అవుతారో అప్పుడు మీకు అర్థం అవుతుంది. రియలీ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫోర్త్ సీక్రెట్ వచ్చేసి అక్క నా బావాకి నేను ప్రపోజ్ చేశాను, బట్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ మై స్కిన్ ఇష్యూస్ అండ్ మై యాక్నే, పింపుల్స్ అండ్ ఓకే. సో ఇది ఒక క్వశ్చనే కాదండి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వచ్చాయి దట్ వాళ్ళకున్న స్కిన్ యాక్నే పింపుల్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ జోక్ చేస్తున్నారు, దాని గురించి రిమార్క్ చేస్తారు, కామెంట్ చేస్తారు, రిలేటివ్స్ వాళ్ళని చిన్న చూపుగా చూస్తారు. ఫస్ట్లీ లెట్ మీ టెల్ యూ గర్ల్స్ అండ్ గైస్, స్కిన్ ఇష్యూస్ అనేది నార్మల్. ఎవ్రీ వన్ గెట్స్ ఇట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఇష్యూస్ని నార్మలైజ్ చేయడం నేర్చుకోవాలి. Whatever you see on the net or social media is not perfect. సో మిమ్మల్ని మీరు కూడా వేరే దాంతో కంపేర్ చేయకండి. బాబా నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఓకే, దాని గురించి నేను ఒక విషయం, ఇదే ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ లెట్ us get into this concern which is of acne, pimples and excess oil production. Guys, నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, ప్లీజ్ లిసన్ టు మీ అట్లీస్ట్ వన్స్. నేను చెప్పింది ఒకే ఒకసారి ఫాలో అవ్వండి, అట్లీస్ట్ ఫర్ అ మంత్ ఆర్ 2 టు గెట్ గుడ్ రిజల్ట్స్. సాలిసిలిక్ యాసిడ్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ స్కిన్ ఫర్ యాక్నే, పింపుల్స్ అండ్ ఎక్సెస్ ఆయిల్. నేను గొంతు చించుకొని సాలిసిలిక్ యాసిడ్ గురించి చెప్పి నా గొంతు ఎలా అయిపోయింది చూడండి. ఇది అడల్ట్స్ కానీ టీనేజర్స్ కానీ లైక్ 13s నుంచే మీరు సాలిసిలిక్ యాసిడ్ వాడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు అండ్ నా సిస్టర్స్కి కూడా ఎప్పుడైతే యాక్నే అండ్ పింపుల్స్ టీనేజ్లో స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా డెర్మటాలజిస్ట్ హ్యాడ్ సజెస్టెడ్ సాలిసిలిక్ యాసిడ్. ఎందుకంటే ఇది ఒక BHA. ఓకే, ఇది చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి అవి స్కిన్ లోపల వరకు పెనిట్రేట్ అవుతుంది. సో పైన ట్రీట్ చేయడమే కాకుండా లోపల ఎక్కడి నుంచి అయితే మళ్ళీ కొత్త పింపుల్స్ రాబోతాయో దాన్ని కూడా లోపలికి వెళ్ళి అది ట్యాకిల్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ గివ్ యువర్ స్కిన్ ఫర్ యాక్నే, పింపుల్స్ అండ్ మీకు ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటే అది కూడా ఇది ట్యాకిల్ చేస్తుంది. మిగతా థింగ్స్ మనం యూజ్ చేసేవి కొన్ని మాలిక్యూల్స్ దాన్ని పెద్దగా ఉండడం వల్ల స్కిన్ సర్ఫేస్ మీదనే ఉండిపోతాయి.
అండ్ నా రికమెండేషన్ అడిగితే డర్మాకో వాళ్ళది 1% సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వచ్చింది, కొత్తగా లాంచ్ అయింది. అండ్ ఆల్సో ద 2% సాల్సిలిక్ యాసిడ్ సెరమ్ అనమాట. రీజన్ 1, ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ వెరీ సైంటిఫిక్లీ బై డర్మటాలజిస్ట్. రీజన్ 2, పర్సెంటేజ్ వచ్చేసి ప్యాకేజింగ్ లోనే రాస్తారు. దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్. చాలా బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తారు ఇందులో సాల్సిలిక్ యాసిడ్ వేసాం, బట్ ఎంత వేశారు అంటే మన స్కిన్కి ఇఫెక్ట్ అవ్వాలంటే కనీసం ఒక 2%, 1% ఉండాల్సిందే. అండ్ ఇది స్కిన్ని చాలా డీప్ నుంచి ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు వేర్ అ సన్ స్క్రీన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ యూజ్, ఎనీవే మీరు సన్ స్క్రీన్ వాడాల్సిందే. కానీ ఇలాంటి యాక్టివ్స్ వాడితే 100% మీరు అది స్కిప్ చేయలేరు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ స్కిప్పింగ్ యువర్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ గురించి ఒక స్పెషల్ అండ్ సెపరేట్ వీడియోని చేశాను, అది సెపరేట్ టాపిక్ అనుకోండి, కానీ అది తప్పకుండా చూడండి. యూ విల్ నో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వేర్ అ సన్ స్క్రీన్ ఇన్ టుడేస్ ఎన్వైరన్మెంట్. యూజ్ చేయడం ఎలా అంటే డే అండ్ నైట్ రెండు వాడొచ్చు అని అంటారు, బట్ ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ యూజ్ ఇట్ అట్ నైట్. డేలో ఏదైనా నియాసినమైడ్ లేదంటే ఆల్ఫా బ్యూటిన్ అలాంటి సెరం మీరు వాడండి. ఫేస్ వాష్ మీరు డేలో కూడా వాడొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఫేస్ వాష్ చేయండి విత్ ద సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్. ఆ తర్వాత మైల్డ్ ఏదైనా ఒక టోనర్ రాయండి. లైక్ డోంట్ పుట్ టూ మెనీ యాసిడ్స్ అట్ వన్స్. ఏదైనా రోజ్ వాటర్ అలాంటివి స్ప్రే చేసి 2 to 3 డ్రాప్స్ వరకు సాల్సిలిక్ యాసిడ్ మీ పామ్లో తీసుకోండి. జస్ట్ లైక్ స్ప్రెడ్ ఇట్ ఆన్ యువర్ పామ్ అండ్ ప్యాట్ ఇట్ ఆన్ యువర్ స్కిన్. అది వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది, స్టిక్కీ ఆయిలీ ఏం ఉండదు. అండ్ ఆఫ్టర్ దాట్ ఫాలో అప్ విత్ అ మైల్డ్ మాయిశ్చరైజర్. సాల్సిలిక్ యాసిడ్ వాడితే మాయిశ్చరైజర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే అది స్కిన్ని కొద్దిగా డ్రై చేసే టెండెన్సీ ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఫర్ యాక్నే అండ్ పింపుల్స్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ సాల్సిలిక్ యాసిడ్. మీరు దీని గురించి ఇంకా వీడియోస్ ఇంకా చదవాలనుకుంటే ప్లీజ్ గూగుల్, ప్లీజ్ వాచ్ అదర్ వీడియోస్. You will know how amazingly salicylic acid can benefit your skin condition. I am promising. ఇవి మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో చెక్ చేయొచ్చు. కానీ మీకు 20% డిస్కౌంట్ కావాలంటే you know where you have to head on to. It is www.thedermaco.com. అక్కడికి వెళ్ళి లాస్ట్ లో చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ విచ్ ఇస్ ASH20 #20 యూజ్ చేస్తే you will get 20% discount on all your Dermaco purchases. సో లాస్ట్ లో ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, మీ స్కిన్ వల్ల ఒకరు మీ ప్రపోజల్ మీ ఫ్రెండ్షిప్ని రిజెక్ట్ చేస్తే యూ షుడ్ రియలీ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ గైస్, ఈజ్ దట్ పర్సన్ వర్త్ యువర్ టైమ్? మీరు ఎందుకు ఒక మనిషి మీద అంత టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ వరకు వెళ్దామని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. బట్ ఓన్లీ స్కిన్ చూసి, ఓన్లీ సూపర్ఫిషియల్ అపియరెన్స్ చూసి ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేస్తే, మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తే, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ పర్సన్ అట్ ఆల్ గైస్. సీక్రెట్ నెంబర్ 5, ఐ మ్యారీడ్ అ పర్సన్ దట్ ఐ డోంట్ లవ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, ఓన్లీ ఫర్ హిస్ మనీ. I can't share this pain with anyone. I really feel sad and bad for you, really sorry for you. కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఎలాగో now that you are married to the person, how about giving him one chance? ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మేబీ he is not as bad as you think he is. Secret number 6, నాకు ఎప్పుడైనా ఒక డ్రీమ్ ఉండేది దట్ నేను డబ్బులు ఇవ్వకుండా ఏదో తినేసి పారిపోవాలి. సో నేను నా ఫ్రెండ్తో కలిసి ఒకసారి గోబీ తినేసి అక్కడి నుంచి పారిపోయాం పే చేయకుండా. ఒక నిజం చెప్పాలా, ఇది వింటే నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది. నాకు కూడా ఇలాంటి కోరికలు ఉండేవి అండ్ నేను కూడా ఇలాంటివి చేశాను. నేనైతే ఒక షాప్ నుంచి యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే ఉండేది అండ్ తన కేక్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ అందరూ చాలా ఫ్రెండ్స్ కలిసి పూలింగ్ చేసి ఒక పెద్ద 5 kgs కేక్ ఆర్డర్ చేసాం. దాంతో ఒక నైఫ్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు ఆ షాప్ అతను. ఏం చేసాం తెలుసా, అక్కడ ఫోక్స్ అండ్ స్పూన్స్ ఉండేవి స్టీల్వి, అవి చోరీ చేసేసి తీసుకొచ్చి దాంతోనే కేక్ కటింగ్ చేసి దాంతోనే తినేసామన్నమాట. సో గైస్, వీ వర్ బ్రాట్స్ వెన్ వీ వర్ కిడ్స్, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. ఇవి మెమరీస్ లాగా మిగిలిపోతాయి ఎప్పటికీ. డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ చెప్పమంటే ఇదిగో చూడండి, దట్ నేను స్లేట్ పెన్సిల్ తిన్నాను. ఇది నాకు కనీసం ఒక 5-6 మెసేజెస్ వచ్చాయి. నేను ఒకటి చేద్దాం అనుకున్నాను, ఒక స్లేట్ ఈటింగ్ క్లబ్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ప్రెసిడెంట్ నేనే ఉంటాను, ఎందుకంటే ఇవి నేను కూడా చాలా చేశాను నేను చిన్నప్పుడు. అండ్ ఐ థింక్ మెనీ కిడ్స్ డూ ఇట్. సంథింగ్ ఈజ్ వెరీ టెంప్టింగ్ అబౌట్ ద స్లేట్ పెన్సిల్ స్మెల్ కదా చిన్నప్పుడు. అండ్ ఇది మీ డీపెస్ట్ డార్కెస్ట్
సీక్రెట్. నెక్స్ట్ వచ్చేసి ఐ గాట్ కమిటెడ్ ఇన్ టు అ రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ రూమర్స్ స్ప్రెడ్ బై ఫ్రెండ్స్ అండ్ ఇట్ వాజ్ అ మిస్టేక్. వాట్ టు డూ? మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంది. అది మిస్టేక్ అని మీరే అంటున్నారు. మీ ఫ్రెండ్స్ స్ప్రెడ్ చేసే రూమర్స్ వల్ల ఒక రిలేషన్షిప్కి రాంగ్ఫుల్గా కమిట్ అయిపోయాను అని చెప్తున్నారు అండ్ ఈ మెసేజ్ రాస్తున్నారు. వాట్ ఎల్స్ డూ యూ నీడ్ టు నో గర్ల్? ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ అ మిస్టేక్ జస్ట్ మూవ్ అవే. అంటే వెంటనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం దాని గురించి కూల్ హెడ్తో ఆలోచించండి, కామ్గా ఆలోచించండి. అండ్ వెన్ యూ ఫీల్ ద టైమ్ ఇస్ రైట్, వెన్ యూ ఫీల్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, just move away. My biggest secret is that I have an Instagram account. I mean, seriously, that is your biggest secret, but I totally get it. ఎందుకంటే కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సోషల్ మీడియాలో అవన్నీ అకౌంట్స్ వద్దు అని అంటారు కదా పేరెంట్స్. సో ఐ టోటలీ గెట్ యూ. ఇట్స్ ఓకే. లైక్ ఇలాంటి చిన్న చిన్నవి ప్రొటెస్ట్ అగైన్స్ పేరెంట్స్ నేను కూడా చేసేదాన్ని. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ మేజర్. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి ఐ సెడ్ ఓకే టు అ బాయ్ బికాస్ హీ పుట్ అ చాక్లెట్ ఇన్ మై బ్యాగ్ అండ్ ఓకే అనేసాను. చాక్లెట్ గురించి ఓకే అనేసిందంట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పింది అండ్ మమ్మీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ దెన్ నేను బాయ్కి చెప్పేశాను ఇట్ వోంట్ వర్క్, ఇది మన ఏజ్ కాదు అని. కరెక్ట్, ఇది రిలేషన్షిప్లో వెళ్ళే ఏజ్ కాదు. మీరు చాక్లెట్ గురించి ఒక బాయ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారంటే యూ ఆర్ డెఫినెట్లీ నాట్ రెడీ ఫర్ అ రిలేషన్షిప్ ఎనీ టైమ్ సూన్. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి ఒక అమ్మాయి రాస్తుంది దట్ మై సీక్రెట్ ఇస్ దట్ ఐ లవ్ బిల్లీ గారు. యాక్చువల్లీ సేమ్ పించ్, ఐ లవ్ హిమ్ టూ. ఓకే, నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి ఇది ఒక కామన్ సీక్రెట్ అండి, చాలా మంది ఇది రాశారు. I really don't know how you girls manage this, but okay, here it is. That నేను రిలేషన్షిప్లో 3 years నుంచి ఉన్నాను and I got engaged. పేరెంట్స్ ఇది అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఇది లవ్ మ్యారేజ్. వావ్, you girls, standing ovation to you. ఇలాంటి సీక్రెట్ అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఇది ఎలా పాసిబుల్ ఉంది? కొద్దిగా కామెంట్ చేసి మాకు చెప్తారా ప్లీజ్? జస్ట్ 1 word, హ్యాట్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి దిస్ ఇస్ సో స్వీట్ యూ గైస్. నా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత తాతయ్య మా పేరెంట్స్తో మాట్లాడేవారు కాదు. నేను ఒక స్టెప్ తీసుకున్నాను అండ్ ఫ్యామిలీని అంతా కంబైన్ చేశాను వెన్ ఐ వాజ్ ఇన్ ద 9th standard. అండ్ ఇప్పుడు వరకు మా డాడీకి ఇది తెలియదు. Wow, another one which deserves a round of applause. Like seriously, నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అవుతుంది ఎప్పుడైతే మా ఆస్ట్రిక్స్ ఫ్యామిలీలో ఇలా పాజిటివ్ సోల్స్ ఉండటం నేను వింటాను అండ్ వాళ్ళు ఒకరినొకరు జస్ట్ కీప్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ రావట్లేదు చెప్పడానికి. ఇట్ ఈస్ సో ఈజీ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ అండ్ లవ్. I don't know why people hold so much of hate and anger in their heart, but guys, just try it once, like just try it for a week. That మీలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ దాన్ని కట్అవుట్ చేసి పాజిటివ్ ఫీలింగ్స్ని కొంచెం ఫీడ్ చేయండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. ఇట్ విల్ మేక్ యూ సచ్ అ హ్యాపీ పర్సన్, సచ్ అ రిలాక్స్డ్ పర్సన్. వావ్, ఐఎమ్ జస్ట్ సో ఇంప్రెస్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అ వెరీ స్కాండలస్ వన్. ఏంటి అంటే స్టీలింగ్ క్వశ్చన్ పేపర్స్. సో నేను చాలా థిన్గా ఉంటాను. సీసీ క్యామ్ దగ్గర నుంచి తప్పించుకొని విండో నుంచి ఏదో ఒక రూట్ నుంచి వెళ్ళి దే స్టోల్ క్వశ్చన్ పేపర్స్ అట్ నైట్ అంతా ఆన్సర్స్ వెతికేసి ఎగ్జామ్ టాప్ అయ్యే వాళ్ళం. అండ్ వీ డిడ్ దిస్ ఫర్ 6 months, డిడ్ నాట్ గెట్ కాట్. నేను ఇది ఆలోచిస్తేనే నా గుండె ఆగిపోయేలాగా ఉంది. హౌ డిడ్ యూ మేనేజ్ దిస్? సీరియస్లీ గర్ల్. ఇవన్నీ ఎగ్జామ్స్లో చీట్ చేయాలని ఎంకరేజ్ చేయట్లేదు, బట్ హౌ డిడ్ యూ డూ దిస్? అండ్ ఎనీవే మీరు ఇది 6 months వరకు చేశారు, ఇప్పుడు ఆపేశారు కాబట్టి ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్. లెట్స్ గెయిన్ నాలెడ్జ్ అండ్ రైట్ ఆ ఎగ్జామ్స్. దాంతో మనకు కూడా గిల్ట్ తగ్గుతుంది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే రూమ్మేట్స్తో కలిసి ఇంకొక రూమ్మేట్ మీద ఒక బాయ్ లాగా ప్రిటెండ్ చేసి ఆ అమ్మాయితో చాలా సేపు మాట్లాడితే అమ్మాయి చాలా డీప్గా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయితే వీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ స్టాప్ టాకింగ్ టు హర్ లైక్ దట్ బాయ్. అండ్
సో బ్యాడ్ గైస్, సీరియస్లీ. లైక్ ఆ అమ్మాయి అంత ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేసిందేమో ఒక బాయ్ అనుకొని, చాలా సీక్రెట్స్ చెప్పేసిందేమో. ఇట్స్ వెరీ మీన్ యూ గర్ల్స్, ప్లీజ్ డోంట్ డూ దాట్ అగైన్. నెక్స్ట్ వచ్చేసి మై బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ టు మీ and I rejected and told my best friend, but she did not believe me and stopped talking to me and ended friendship. ఒక విషయం చెప్పాలా, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరితో ఫెయిత్ఫుల్గా ఉండలేరు. ఈ రోజు కాకపోతే రేపు మీ బెస్ట్ ఫ్రెండ్కి తప్పకుండా తన గురించి తెలుస్తుంది. ఐ హోప్ ఇట్ హ్యాపన్స్ సూన్ బికాస్ నో వన్ డిజర్వ్స్ అ చీటర్ ఇన్ దే లైఫ్స్. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి మా మమ్మీ నాకు మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది అండ్ నేను నా డాడీ చాలా గొడవ చేశామంట తనని కన్విన్స్ చేయడానికి. చిన్నగా ఉంది అమ్మాయి, కానీ తను చాలా అస్ట్రాలజీలో బిలీవ్ చేస్తుంది. సో మా డాడీ వచ్చేసి అస్ట్రాలజర్ని బ్రైబ్ చేసేసి 23 ఏజ్కి బిఫోర్ ఈ అమ్మాయి మ్యారేజ్ జరిగితే మీ ఫ్యామిలీకి కర్స్ వస్తుందంట. అండ్ దెన్ వాళ్ళ మమ్మీ గివ్ అప్ అయిపోయింది. Kudos to you and your dad. నా ఒపీనియన్ అడిగితే 22-23 తర్వాతనే కరెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అనుకుంటున్నాను నేను. సో ఎస్, ఐఎమ్ సో గ్లాడ్ అట్లీస్ట్ యువర్ డాడ్ ఇస్ ఆన్ యువర్ సైడ్. అండ్ ఈ మెసేజ్తో నాకు లిటరల్గా షివర్స్ వచ్చేసాయి. చదువుతాను, ఆగండి. సో ఐఎమ్ హిందూ, అతను వచ్చేసి ముస్లిం. మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం. అతను 2 months తర్వాత యూకే వెళ్తున్నాడు. అతను యూకే వెళ్తున్నాడు. 2 months తర్వాత నేను జాబ్ మీద యూకే వెళ్తున్నాను. అక్కడ మేము స్ట్రగుల్ అయ్యి సెటిల్ అయిపోతాం. అండ్ మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి ఎవరికి తెలీదు. సో మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ యూ, కానీ ఐ ఫీల్ దాట్ యువర్ పేరెంట్స్ డిజర్వ్ బెటర్. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పెంచి పెద్దగా చేశారు. సరే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయిన లవ్ని మీ అందరికీ ఆల్రెడీ దీని గురించి నా ఒపీనియన్ తెలుసు. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాను. అఫ్కోర్స్ నాకు తర్వాత డిఫరెంట్ రీజన్స్ ఉండేవి డిలే చేయడానికి. కానీ స్టార్టింగ్లో అఫ్కోర్స్ నా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి చాలా పేషెన్స్తో ఉండాల్సి వచ్చింది. I would just say that focus on your goals and na love and blessings meeku eppatiki untayi. I will always want the best for you, but మీ ఇద్దరు సైడ్ పేరెంట్స్ని కూడా కన్సిడర్ చేసి ఏ డెసిషన్ అయినా తీసుకోండి. బట్ ప్లీజ్ డోంట్ డిసప్పియర్ ఆన్ యువర్ ఫ్యామిలీ. దాట్ ఈస్ ద వర్స్ట్ ఫీలింగ్ ఎవర్. లైక్ దాట్ ఈస్, అది వాళ్ళని చాలా చీట్ చేసినట్టు ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ Next secret really makes me sad, you guys. I cry to sleep every night. This is a side of me which no one knows. This is totally heartbreaking, girl. But why are you carrying this pain? Why do you have so much of... ఎందుకు అంత బాధపడుతున్నారు? లైక్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు షేర్ ఇట్ విత్ ఎవరు మీకు ఎవరితో అయితే సెక్యూర్ ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళతో మీ బాధని షేర్ చేసుకోండి. అంటే ఒక సామెత ఉంది కదా, హ్యాపీనెస్ పంచితే పెరుగుతుంది అండ్ సాడ్నెస్ పంచితే తగ్గుతుంది అని. అది ఒట్టి మాటల్లో కాదు, ఇట్ ఈస్ రియల్లీ ద ట్రూత్. మెంటల్ హెల్త్ గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు, ఎంత అవగాహన వచ్చింది ఇప్పుడు. దీనివల్ల మీకు ఒక గిల్ట్ లాగా వచ్చేసి వేరే వాళ్ళని ట్రబుల్ చేయడం ఎందుకు, లేదంటే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో. Please girls and guys, like please just if you are going through something like that, reach out to someone. Just కొన్ని లెవెల్స్ మనకి అటు ఇటు అయితే కూడా జరగచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూర్ డిప్రెషన్ నౌ డేస్. ఇట్ నాట్ డిలే దిస్ ఫర్దర్. లైఫ్ చాలా చిన్నగా ఉంది, దాన్ని మంచిగా లివ్ చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం, హ్యాపీగా ఉందాం. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసి ఐ డెలివర్డ్ అ బేబీ అట్ 17 వితౌట్ గెటింగ్ మ్యారీడ్. I am 28 yet not married. Kani, now I have a wonderful partner. I am so happy for you, girl. You deserve all the happiness. See, ఈ పీపుల్ అండ్ సొసైటీ చాలా క్విక్గా ఒకరిని జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎస్పెషలీ ఇలాంటి కేసెస్లో. బట్ ఐ ఫీల్ యూ ఆర్ నో వన్ టు జడ్జ్ ఎనీ వన్. మీరు 1 day or 1 second కూడా వాళ్ళ లైఫ్ది లీడ్ చేయలేదు. ఇంత చిన్న ఏజ్లో ఇంత గో త్రూ చేసిన తర్వాత ఐఎమ్ షూర్ యూ హ్యావ్ యువర్ రీజన్స్. కానీ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నావు కదా, దాట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ సీక్రెట్, ఇది నాకు చాలా మంది రాశారు. ఇట్ ఈస్ అబౌట్ చైల్డ్ అబ్యూస్ అండ్ మొలెస్టేషన్. దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ సాడ్. అండ్ ఇది ఓన్లీ అమ్మాయిలకి జరుగుతుందని అనుకోకండి,
చిన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే లార్జ్ పర్సంటేజ్ హ్యాస్ గోన్ త్రూ దిస్ ఇన్ ద చైల్డ్హుడ్. దీనికి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. చైల్డ్ అబ్యూస్ అనేది ఫ్యామిలీకి క్లోజెస్ట్ మెంబర్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ సర్కిల్లో జరుగుతుందంట. దిస్ ఇస్ అ స్టాటిస్టిక్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి. దేర్ ఇస్ నో షేమ్ ఇన్ ఎడ్యుకేటింగ్ యువర్ చిల్డ్రన్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఇందులో ఎటువంటి షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఒక గుడ్ టచ్ అనేది ఏంటి, ఒక బ్యాడ్ టచ్ అనేది ఏంటి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తే దట్ ఈస్ అ బ్యాడ్ టచ్. ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి తెలిసేలాగా చిన్నప్పటి నుంచి ఫీడ్ చేయాలి మైండ్లో. అండ్ మీ పిల్లలకి ఇలాంటి ఏదైనా జరిగితే వెంటనే వచ్చి మీతో షేర్ చేయాలి అని కాన్ఫిడెన్స్ మీరే వాళ్ళకి ఇవ్వాలి. You have to make them feel secure and you have to make them feel that it is okay for them to discuss this with you. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఇలాంటి ఒఫెన్స్ ఎవరైతే చేస్తారో చైల్డ్ అబ్యూజర్స్ ఆర్ మొలెస్టర్స్, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పిల్లల్ని ఫస్ట్ మానసికంగా బ్రేక్ చేస్తారు. ఇది నీ తప్పే, నువ్వే గిల్టీ ఫీల్ అవ్వాలి, అలా ఫీల్ చేపిస్తారు. దట్ కెన్ రియలీ బ్రేక్ యువర్ చైల్డ్. అండ్ ఒక టెండర్ చిన్న ఏజ్లో ఒక చిన్న బ్రెయిన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తే ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇది ఒక మెసేజ్ కాదండి, నాకు చాలా మెసేజెస్ వచ్చాయి ఇలాంటివి. 2 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, మీ పిల్లలు మీతో ఏ విషయమైనా, ఎస్పెషలీ ఇలాంటి విషయమైనా డిస్కస్ చేయాలంటే మీరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి. నంబర్ 2, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయాలి. సో బ్రేక్ ద సైలెన్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్స్. వెల్ దాంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. Those were some of your deepest, darkest secrets. Some were really heartbreaking and some were really funny and cute and some were... Oh my God! So I hope you enjoyed this episode, guys. నాకైతే ఇలా పర్సనల్ 1-to-1 మీతో చిట్-చాట్ చేయడం చాలా చాలా ఇష్టం. I hope you enjoyed this episode, guys. నాకైతే ఇలాంటి ఎపిసోడ్స్ చాలా చాలా ఇష్టం అనమాట. మీతో 1-to-1 మాట్లాడుతున్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది. And I hope you feel the same. If you do, please comment below. Don't forget to follow me on all my social media handles which are right here on the screen, guys. తొందరలోనే ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. Till then, it's bye from Asterix.